ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్ బిల్లుల కోసం ఇప్పుడు అంటే పేమెంట్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి, అది ఏ విధంగా చేయాలి? ఏ యాప్ ద్వారా చేయాలి? అదేవిధంగా పీసీలో అయితే ఏ విధంగా చేసుకోవాలి? అనేది ఇప్పుడు మనం చెప్పుకుందామండి. దానికి గాను ఈ డిపార్ట్‌మెంట్ ఒక అలర్ట్ అనేది అనౌన్స్ చేసింది. అది కూడా మీకు పొందుపరుస్తున్నాను. ప్రియమైన ఏపీ, ఈపీడీసీఎల్ విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి ఇక మీదట ఫోన్‌పే, జీపే అంటే గూగుల్ పే, పేటీఎం మరియు ఇతర యూపీఐ యాప్స్ అంటే ఇంకా చాలా ఉన్నాయండి. మొబిక్విక్ అని, ఫ్రీచార్జ్ అని, అదేవిధంగా క్రెడ్ అని చాలా ఉన్నాయి. ఈ యాప్స్ నుండి మీరు బిల్లులు చెల్లించుటకు మా ఏపీ ఈపీడీసీఎల్ సంస్థ పేరు కనిపించదు. అంటే ఎలక్ట్రికల్ బిల్స్‌లోని ఈ పేరు అనేది కనపడదన్నమాట. ఏపీ ఈపీడీసీఎల్ అనేది కనపడదన్నమాట. కనుక మీరు ఈ ఏపీ ఈపీడీసీఎల్ కన్జ్యూమర్ యాప్‌ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే మా సంస్థ వెబ్సైట్లు www.apesternpower.com అంటే ఏపీ ఈస్టర్న్ పవర్.com నుండి మనం బిల్లులు కట్టుకునే అవకాశం ఉందని వాళ్ళు చెప్పారండి. అదేవిధంగా మా యాప్‌లో కానీ లేదా మా సంస్థ వెబ్సైట్లో కానీ మీరు బిల్లులు చెల్లించినప్పుడు మీరు మీ ఫోన్‌పే, జీపే, పేటీఎం లేదా ఇతర యూపీఐ యాప్‌లని వాడుకోవచ్చు. అలాగే డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, వాలెట్స్, క్యాష్ కార్డులు ఇవి కూడా వాడుకోవచ్చు అని చెప్పి ఒక యాప్‌ని రిలీజ్ చేసుకున్నారండి. అంటే ఎప్పటినుంచో ఉంది ఇది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు అందరూ కూడా ఈ కరెంట్ బిల్లులు అనేవి ప్రతి నెల మీరు పే చేసుకోవచ్చు మాట. అదేవిధంగా ఆన్లైన్‌లో కూడా వాళ్ళ తాలూకా వెబ్సైట్ ఉంది. ఇప్పుడు చెప్పాం కదా ఏపీ ఈస్టర్న్ పవర్.com అని చెప్పేసి. దాని నుండి కూడా మీరు ఈ బిల్లులు పే చేసుకోవడం అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ యాప్‌ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఒక 3 స్టెప్పుల్లో చెప్పారండి వాళ్ళు. అది కూడా పే యువర్ ఎలక్ట్రిసిటీ బిల్స్ విత్ యూపీఐ, జీరో ట్రాన్సాక్షన్ ఫీ, పేటీఎం, బిమ్, గూగుల్ పే, ఫోన్‌పే ఇవన్నీ మనకు కనపడుతున్నాయి. స్టెప్ 1 అని చూడండి. స్కాన్ క్యూఆర్ కోడ్స్ ఆన్ ద బిల్. ఈ బిల్లు మీద ఒక స్కాన్ అనేది ఉంది. అది స్కాన్ మనం చేస్తే ఆటోమేటిక్గా ఈ యాప్ అనేది ఓపెన్ అయ్యి మనకి డౌన్లోడ్ అవుతుందండి. ఆల్ పేమెంట్స్ డీటెయిల్స్ విల్ బీ ఆటో ఫెచ్డ్. ఈ పేమెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా అన్నీ వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. అంటే మనం ఇప్పుడు 300, 200 వచ్చిందని అంతా మనం టైప్ చేయవసరం లేదు. ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది అన్నమాట. ఎంటర్ యువర్ పిన్, పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ టు ప్రాసెస్ యువర్ పేమెంట్. ఈ పేమెంట్ చేయడానికి ఒక పిన్ అనేది ఏర్పాటు చేసుకోవాలి మీరు. ఆ పిన్ ఏర్పాటు చేసుకొని ఆ పిన్ టైప్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఈ పేమెంట్ అనేది అయిపోతుంది అన్నమాట. అది దేని ద్వారా అంటే ఈ పేటీఎం కానీ, బిమ్ కానీ, గూగుల్ పే కానీ, ఫోన్‌పే కానీ, లేదు కార్డ్స్ అన్నాం అనుకోండి, డెబిట్ కార్డ్స్ లేకపోతే క్రెడిట్ కార్డ్స్ ఆ డీటెయిల్స్ అన్నీ మనం ఫిల్ చేయాలి. లేదు నెట్ బ్యాంకింగ్ అనుకోండి, నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి. యూజర్ ఐడి, పాస్వర్డ్, ఆ తర్వాత ఒక ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇవి ఉంటే మీకు ఆటోమేటిక్గా మనం ఈ ఎలక్ట్రికల్ బిల్ అనేది పే చేసుకోవచ్చండి. ఒకవేళ మనం వెబ్సైట్ ద్వారా మనం కట్టుకోవాలనుకోండి, ఏ విధంగా కట్టుకోవాలనేది ఇక్కడ చూపిస్తాను మీకు. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసుకోండి. అందులో ఏపీ ఈపీడీసీఎల్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మనకి ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ ఏపీ డిపిసిఎల్ మీద మీరు క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ అలర్ట్ అనేది ఇందాక నేను చెప్పాను కదా, ఆ అలర్ట్ అనేది మీకు ఇక్కడ కనపడుతుంది. తర్వాత ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఇవన్నీ కనపడుతుంది కదా. వాళ్ళ కాల్ సెంటర్ ఏమైనా మనకి ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి 1912కి మనం కాల్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ మీకు లాగిన్ అనేది ఒకటి ఉంది కదా, ఇది మనం కొట్టామనుకోండి, అంటే మనం బిల్ కోసం వెళ్ళామనుకోండి, సైన్ అప్ అవ్వాలంటే సైన్ అప్ చేసుకోండి. లేదు లాగిన్ డైరెక్ట్గా మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకోండి, నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను ఎల్బి కుమార్ అని చెప్పేసి టైప్ చేశాను. అదేవిధంగా పాస్వర్డ్ ఇది కనపడదు ఎవరికి కదా, పాస్వర్డ్ కూడా టైప్ చేశాను. 16 + 7 ఎంత అండి, ఆ టోటల్ మనం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత లాగిన్ అని ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనకి చూడండి యాప్ ఒకటి ఇచ్చారు. ఇది ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా మనం,
స్కాన్ చేసుకుంటే ఈ యాప్ వస్తుందని. ఇది కూడా చూసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. హోము, మై అకౌంట్, బిల్లింగ్ అండ్ పేమెంట్స్, కస్టమర్ సర్వీసు. అంటే మీరు ఎప్పుడైనా కంప్లైంట్లు ఇవ్వాలనుకుంటే డైరెక్ట్గా ఈ కంప్లైంట్ మీద క్లిక్ చేస్తే రిజిస్టర్ కంప్లైంట్, ఈ రిజిస్టర్ కంప్లైంట్ కొడితే ఆటోమేటిక్గా కంప్లైంట్ అనేది వస్తుంది. దాని స్టేటస్ ఏ విధంగా ఉంది తర్వాత చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడెప్పుడు చేసామనేది హిస్టరీ మాట ఇది. ఎనర్జీ సేవింగ్ టిప్స్, అంటే మనం కరెంట్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ సెంటర్, రేట్స్ అండ్ టారిఫ్, అంటే ఇప్పుడు ప్రతి ఇంటికి కన్జ్యూమర్స్ ఏ విధంగా ఉన్నది, రేట్స్ ఏ విధంగా ఉన్నాయి, స్లాబ్ రేట్ ఏ విధంగా ఉన్నది, ఒక యూనిట్కి ఎంత పడుతుంది, 100 యూనిట్లు దాటితే ఎంత పడుతుంది, ఇవన్నీ కూడా ఇందులో మనకి కనపడతాయి అన్నమాట. ఇన్నాళ్ళు ఏంటంటే మీరు ఓన్లీ బిల్ పే చేసేవారు తప్ప అన్నీ మనకు కనపడేవి కాదు. ఏ ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ ఆ నెంబర్ మనం టైప్ చేసుకుంటే చూడండి, ఇక్కడ సర్వీస్ నెంబర్ దగ్గర నెంబర్ కనపడుతుంది కదా, ఇటువంటి నెంబర్ మనం టైప్ చేస్తే ఆటోమేటిక్గా అమౌంట్ వస్తుంది, దాన్ని పేమెంట్ చేసేవారు. కానీ ఇక్కడ అలా కాదు, చాలా డీటెయిల్స్ మనకు తెలుస్తాయి అన్నమాట. వెబ్సైట్ ద్వారా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సర్వీస్ నెంబర్ అనేది యాడ్ చేయాలి. సర్వీస్ నెంబర్ మీకు ఇచ్చే బిల్లు మీద మీదని ఒక 12, 13 నెంబర్లతో ఉంటుంది చూడండి. అది 11 22 05 12 09 05 7377, అంటే ఇది మా రిలేషన్ తాలూకు. అది ఇక్కడ నా దగ్గర చూడండి ఎన్ని నెంబర్లు ఉన్నాయి, చాలా నెంబర్స్ ఉన్నాయన్నమాట. ఈ ఫ్రెండ్స్వి, రిలేషన్స్వి, ఇవన్నీ కూడా చాలా నెంబర్లు. ఇవన్నీ కట్టేవాడిని, ఇప్పుడు ఈ మధ్య ఆపేసాను, చాలా వరకు కట్టడం లేదు. అలాగే నా నెంబర్ కట్టుకోవాలంటే చాలా సులువుగా కట్టుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా మీరు కూడా కట్టుకునేటట్టు ఏ విధంగా అనేది, ఇప్పుడు సపోజ్ మై అకౌంట్ చూడండి, అకౌంట్ ఇన్ఫర్మేషన్, అకౌంట్ డీటెయిల్స్ కాదు, మేనేజ్ అకౌంట్ కాదు, యాడ్ సర్వీస్ నెంబర్, ఇది క్లిక్ చేసాం అనుకోండి. చూడండి ఇక్కడ సర్వీస్ నెంబర్ అనేది వచ్చింది మనకి. ఈ సర్వీస్ నెంబర్లో మీ సర్వీస్ నెంబర్ ఇచ్చి యాడ్ అని కొడితే అది యాడ్ అయిపోతుందండి. యాడ్ అయిపోయిన వెంటనే మనకి మళ్ళీ ఈ విధంగా ఫస్ట్ దీనికి వెళ్ళిపోతాం మనం హోమ్కి. చూడండి ఏదో ఒక సర్వీస్ నెంబర్ కనపడుతుంది, ఎల్ చిన్నారావు, దాని తాలూకా డీటెయిల్స్, నో జ్యూస్, ప్రస్తుతానికి ఇంకా బిల్ రాలేదు కాబట్టి నో జ్యూస్ అనేది కనపడుతుంది. లాస్ట్ పేమెంట్ అమౌంట్ 704 రూపాయలు కట్టానంట. ఎప్పుడు లాస్ట్ పెయిడ్ డేట్ 18th జూన్. ఇంకా కొత్త బిల్ వచ్చిందనుకోండి మనకి ఇక్కడ ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది అన్నమాట, అది కనపడుతుంది. అప్పుడు మనం పే చేసుకోవాలి. తర్వాత కన్జంప్షన్ హిస్టరీ, ఇది మీకు మామూలుగా ఎప్పుడు కట్టినా కనపడదండి. ఇప్పుడు ఇది 1 year కాదు, 2 years కాదు, 3 years, ఎన్ని సంవత్సరాలకైనా మనం తీసుకోవచ్చు అన్నమాట. చూడండి ఇవన్నీ మనకు కనపడుతూనే ఉన్నాయి. 7th జూన్లోని జూన్ 24th ఈ సంవత్సరం 152 యూనిట్లు వాడాను. అందులో 704 అమౌంట్, అంటే ఒకటి ఉదాహరణగా మీకు చూపిస్తుంది అనమాట. అది ఎప్పుడు డ్యూ డేట్ 21ని కట్టాలి. ఈ పేమెంట్ హిస్టరీ అంటే మనం కట్టింది దీని తాలూకుది, ఈ 7/6 తాలూకుది 18/6ని 704 రూపాయల 1 పైసా, అంటే 10 పైసలు కట్టానండి. దేని ద్వారా కట్టాను, ఆ యాప్ ద్వారా, బిల్ డెస్క్ అని చెప్పి ఇస్తారు. రిసీట్ కావాలనుకోండి మనకి, ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రిసీట్ అనేది డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. అలాగే 5వ నెల, 4వ నెల, 3వ నెల, 2వ నెల, అది మనం కట్టామా లేదా ఇక్కడ పక్కన కూడా కనపడుతుంది అన్నమాట. మే నెలలో ఎప్పుడు కట్టాం, ఏప్రిల్, మార్చి, ఇంకా అలా కిందకి వెళ్ళే కొద్దీ అన్నీ కనపడతాయి. ఇంకా మనం హిస్టరీలో చూసుకుంటే ఇంకా ఎక్కువ రోజులతో వస్తుంది అన్నమాట. 5 సంవత్సరాలది, 10 సంవత్సరాలది కూడా వస్తుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే కిందటి నెల మనం కట్టామా లేదా, ఇప్పుడు సపోజ్ రెండింటికి కలిపి 1 మీటర్ ఉంటుందండి. ఆ 1 మీటర్కి సంబంధించి ఎంతెంత పంచుకోవాలి చాలామందికి తెలియదు అన్నమాట. ఎంత చెప్తే అంత ఇచ్చుకుంటారు. కానీ ఇలాంటి యాప్ ఉందనుకోండి, మీకు ఎన్ని యూనిట్లు అయ్యాయి, ఎంత డబ్బులు పడ్డాయి, అందులో సగం ఎంత. ఇప్పుడు సపోజ్ 2 ఉన్నారనుకోండి, 152 యూనిట్లలోని సగం సగం పంచుకోవాలి. అంటే ఎంత పడుతుంది, సుమారుగా 76 యూనిట్లు పడుతుంది అన్నమాట. 76 యూనిట్లకి 704 రూపాయలు, అంటే 352 రూపాయలు ఇద్దరు షేర్ చేసుకోవాలి. అది ఇలా చూసుకోవడం వల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా తెలుస్తుంది మనం ఎంత అమౌంట్ ఇవ్వాలి, అసలు కట్టారా లేదా. కొంతమందికి డబ్బులు ఇచ్చేస్తాం, కట్టేసాం అంటారు, కానీ కిందటి నెల కట్టలేదు, అది కనపడుతుంది. 2 నెలలది కలిపి ఈ నెల వచ్చేస్తుంది. కిందటి నెల కట్టకపోతే ఏమవుతుంది, ఈ నెలలోనే అది కూడా యాడ్ అయిపోతుంది అన్నమాట, కిందటి నెల బిల్లు. 2 నెలల బిల్లు రాగానే అమ్మో మనం చాలా ఎక్కువ వాడేసాం, మీరు ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలి, అంటే కొంతమంది ఉంటారు, అందరూ అలా అని కాదు, కొంతమంది ఉంటారు అన్నమాట, ఆ విధంగా చెప్తుంటారు. 2 నెలల బిల్లు మనం పే చేయాలి, అలా చెప్పరు. ఈ నెల బిల్లు ఎంత వచ్చిందండి అంటే కింద నెల కట్టకపోతే ఆటోమేటిక్గా 2 నెలల బిల్లు వచ్చేస్తుంది అన్నమాట అది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనకి తెలుస్తాయండి దీంట్లోనే. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఆటోమేటిక్గా చాలా విషయాలు కూడా తెలుస్తాయి మనకి. బెనిఫిట్ కూడా సర్చార్జెస్ అని
తర్వాత ఎటువంటి ఛార్జెస్ కూడా మనకి పడవండి. కన్వీనియన్స్ ఫీజ్ అని చాలామంది ఇప్పుడు అదే నాకు చెప్తున్నారు అనమాట. కన్వీనియన్స్ ఫీజ్ పడిందండి, ట్రాన్సాక్షన్ ఫీజు పడిందండి, జిఎస్టీ పడిందండి అని. యూపీఐ ద్వారా మనం ఏ పేమెంట్లు చేసినా త్వరలో అన్నిటికీ కూడా జిఎస్టీ అనేది అప్లికేబుల్ అయిపోతుందండి. కంపల్సరీ యూపీఐని మనం వాడుకుంటే జిఎస్టీ కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి చాలామంది డెబిట్ కార్డ్స్ ద్వారా చేస్తారు. కొన్ని డెబిట్ కార్డ్స్కి వీళ్ళు ఛార్జెస్ చేస్తుంటారు డిపార్ట్మెంట్ కూడా. రూపే కార్డ్ అయితే మాత్రం మీకు ఎటువంటి ఛార్జెస్ ఉండవండి. కాబట్టి ఇటువంటివన్నీ చూసుకొని చేసుకోండి. అదే మొబైల్ యాప్ ద్వారా కూడా చూసుకొని చేసుకోండి. జై హింద్.